ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి పెరుగుతోంది. 175 గేట్లు 2 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలో 5,88,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద మరింతగా పెరగనుంది. లంక ముంపు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రాచలం దగ్గర నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 39 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పెరుగుతున్న వరద ఉధృతిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏదైతే రాజమండ్రి వద్ద వరద గోదావరి పోటెత్తుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏదైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతోటి భద్రాచలం దగ్గర కూడా వరద నీటి మట్టం క్రమేణా పెరుగుతుంది. ఇప్పుడు 40 అడుగుల నీటి మట్టం భద్రాచలంలో చేరుకుంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చూసినట్లయితే మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ప్రస్తుతం 5,88,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతుంది. అయితే మళ్ళీ సాయంత్రానికి మరింతగా వరద పెరిగే పరిస్థితి ఉంది. మొత్తం ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కొండల తణుకు సాడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో పైన ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ఈ గేట్లన్నీ ఎత్తడం వల్ల భద్రాచలం దగ్గర నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వచ్చినప్పుడైతే మొత్తం 2 మీటర్ల ఎత్తున ఇక్కడ గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో ఆ దిగువకి వరద నీరు విడుదల చేయడంతో మళ్ళీ లంక గ్రామాలు అలాగే ముంపు గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అలాగే కోనసీమ జిల్లాలోని వరిష్ట, వైంతయ్య, గోదావరి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇంకా వాతావరణంలో కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి గోదావరి జిల్లాలో అలాగే అటు పశ్చిమ గోదావరి, ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఒకేసారి భారీగా వర్షం పడుతున్న నేపథ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే వరద గోదావరికి మరింతగా వరద పెరిగితే ఇక్కడ అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడానికి కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. అటు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో కూడా సబరి నది కూడా పొంగి ప్రవహిస్తుంది. అలాగే డొంకరై రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లు కూడా ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఎగువ కాపర్ డ్యాం దగ్గర పూర్తిగా నీటి మట్టం చేరుకుంటుంది. అక్కడ గండిపచ్చం ఆలయం కూడా మళ్ళీ జలదిగ్బంధం చిక్కున్న పరిస్థితుంది. ఏదైనా గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి మళ్ళీ గోదావరికి వరద పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.